శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి ఛానల్కు స్వాగతం. అందరికీ నమస్కారం. భక్తులందరికీ శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు. తమిళనాడులో ఉన్నటువంటి 6 సుబ్రహ్మణ్య క్షేత్రాల గురించి తెలుసుకుందాం. తారకాసురుడి సంహారం కోసం ఆవిర్భవించిన శివపార్వతుల తనయుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి తమిళనాడు రాష్ట్రంలోని వివిధ క్షేత్రాలలో స్వతంత్ర దేవతామూర్తిగా కొలువుదీరాడు. ఈ స్వామి కొలువుదీరిన క్షేత్రానికి పడైవీడు అని పేరు. వాటిల్లో 6 ప్రధాన క్షేత్రాలు ఉన్నాయి. ఈ 6 క్షేత్రాలకు 6 పడైవీడు అని పేరు. ఒకటి పళని. పళనిలో ఆలయం కొండ మీద ఉంది. ఈ కొండ సుమారు 485 అడుగుల ఎత్తుని కలిగి శివగిరి అనే పేరుతో పిలువబడుతూ ఉంది. 695 మెట్లు ఉన్న సోపాన మార్గం ద్వారా గాని, రోప్వే ద్వారా గాని, రైలు ద్వారా గాని కొండ మీదకి చేరుకునేందుకు సౌకర్యాలు ఉన్నాయి. రైలు మీద అంటే కొండ దిగువ నుంచి ఆలయ అధికారులు ఏర్పాటు చేసిన ట్రైన్ ఉంటుంది, దాని మీద అన్నమాట. విశాలమైన ప్రాంగణంలో వివిధ మండపాలు కలిగిన ఈ ఆలయ ప్రధాన గర్భాలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి నిలుచుని 2 చేతులతో కటిహస్తుడై మరో చేతిలో దండమును ధరించి కౌపీనదారిగా దర్శనమిస్తాడు. స్వామివారిని దండాయుధపాణి అని భక్తులు పిలుస్తారు. నవపాషాణం అనే విశిష్టమైన ధాతువులతో తయారు చేసిన స్వామి విగ్రహం నుంచి దూప దీప సమర్పణ సమయంలో మూలికా పదార్థాలు వెలువడతాయని, వాటిని పీల్చడం వల్ల, ఆ ధూమమును పీల్చడం వల్ల వ్యాధులు నశిస్తాయని చెప్పబడుతోంది. ఈ స్వామి కావడి ప్రియుడు. పూలు, పాలకావిళ్లను భక్తులు స్వామివారికి సమర్పిస్తారు. 2 తిరుచెందూరు. తిరుచెందూరు ఆలయం సముద్రపు ఒడ్డున ఉన్నది. విశాలమైన ప్రాంగణంలో వివిధ మండపాలతో ఉన్న ఆలయ ప్రధాన గర్భాలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి చతుర్భుజాలతో కొలువుదీరి ఉన్నాడు. పుష్పమాల, కుకుటధ్వజం, అక్షమాల, కటిహస్తాలతో స్వామివారు దేదీప్యమానంగా దర్శనమిస్తారు. స్వామివారు బ్రహ్మచారుగా కొలువుదీరిన ఈ క్షేత్రాన్ని ఆదిశంకరాచార్యుల వారు దర్శించి స్వామివారిని సేవించి సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రాన్ని రచించినట్లు చెప్పబడుతోంది. తిరుచెందూరులో భక్తులకు వసతి సౌకర్యాలు లభిస్తాయి. 3 తిరుప్పకుండ్రం. తిరుప్పకుండ్రంలో ఆలయం శివమలై అనే కొండపై ఉంది. ఆలయం ప్రధాన గర్భాలయంలో స్వామివారు పెండ్లు కుమారుడుగా చతుర్భుజాలతో దర్శనమిస్తాడు. ఈ క్షేత్రంలో అభిషేకం మూల విరాట్టుకు కాకుండా స్వామివారి ఆయుధమైన దండమునకు చేయడం విశేషం. స్వామివారితో పాటు గర్భాలయంలో దేవసేన, విష్ణువు, దుర్గాదేవి, లక్ష్మి వంటి దేవతామూర్తులు కొలువుదీరి ఉన్నారు. కాగా మదురైలోని శ్రీ మీనాక్షి సుందరేశ్వరులు తమ కుమారుడు వివాహం జరిగిన ఈ క్షేత్రాన్ని ఎప్పుడూ చూస్తుంటారని కథనం. 4 తిరుత్తని. తిరుత్తని క్షేత్రంలో ఆలయం కొండ మీద ఉంది. 360 మెట్లు ఉన్న సోపాన మార్గం ద్వారా గాని, ఘాట్ రోడ్ ద్వారా గాని ఆలయానికి చేరుకోవచ్చు. 3 ప్రాకారాలు, విశాలమైన మండపాలు కలిగిన ఆలయంలోని ప్రధాన గర్భాలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు ద్విభుజాలు కలిగి జ్ఞానదండం, కటిహస్తములతో ఇరువైపులా దేవేరులతో దివ్య మనోహర రూపంలో దర్శనమిస్తారు. తిరుత్తనిలో భక్తులకు వసతి సౌకర్యాలు లభిస్తాయి. 5 స్వామిమలై. స్వామిమలై ఆలయం చిన్న కొండపై ఉంది. ఆలయానికి వెళ్లే సోపాన మార్గంలో ఉన్న 60 మెట్లు 60 సంవత్సరాలకు ప్రతీకగా చెప్పబడుతోంది. 3 ప్రాకారాలు ఉన్న ఈ ఆలయ ప్రాంగణంలో 3వ ప్రాకారంలో ప్రధాన ఆలయం ఉంది. గర్భాలయంలో స్వామివారు ద్విభుజాలతో కొలువుదీరి ఉన్నారు. ఒక చేతిలో దండం ధరించిన స్వామి మరో చేత కటిహస్తం ధరించి దర్శనమిస్తాడు. స్వామివారిని
భక్తులు స్వామినాథుడని, గురునాథుడని, శివగురునాథుడు అనే పేర్లతో పిలుస్తారు. ఇంకా ఆలయంలో వినాయకుడు, మీనాక్షి సమేత సుందరేశ్వర స్వామి, వజ్రతీర్థంగా పిలువబడే ఆలయం, పుష్కరిణి మొదలైన వాటిని దర్శించుకోవచ్చు. స్వామిమలై క్షేత్రానికి భక్తులకు వసతి సౌకర్యాలు ఉన్నాయి. 6. పళముదిర్ చోలై. దీనిని పళముదిర్ సోలై, అళగర్ కోయిల్ అనే పేర్లతో కూడా పిలుస్తారు. అటవీ ప్రాంతంలో ఈ ఆలయం ఉంది. చిన్న ఆలయం. ప్రధాన గర్భాలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అందమైన రూపంతో చతుర్భుజునిగా ఇరు దేవేరులతో కొలువుదీరి ఉన్నాడు. స్థానికులు స్వామివారికి కలగర్ అని పేరుతో పిలుస్తారు. స్వామివారు ధరించిన ఆయుధం పాషాణంతో చేసి ఉండడం విశేషం. ఈ స్వామివారిని దర్శించి పూజించడం వలన విద్యా విజ్ఞానాలు వృద్ధి చెందుతాయి. ఈ క్షేత్రంలో భక్తులకు పెద్దగా వసతి సౌకర్యాలు లభించవు. మధురై నుంచి వెళ్ళి రావడం మంచిది. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఓం శం శరవణ భవాయ నమః.